హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ కేజీబీవీ అంటాం కదా, ఆ కేజీబీవీలో టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఆ నోటిఫికేషన్లో మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, మరియు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఏ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఎవరెవరు అప్లై చేయవచ్చు లాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకు కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ నుంచి 25వ తేదీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నెల 27 నుంచి అయితే దీనికైతే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 352 కస్తూర్బా బాలికా విద్యాలయాలు ఉన్నాయో అందులో 299 బోధనా సిబ్బంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఈ జాబ్స్ అయితే భర్తీ చేయబోతున్నారు. దీనికి ఓన్లీ మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నట్లు మనకు గవర్నమెంట్ అయితే తెలిపిందనమాట. ఇక్కడ తూర్పు గోదావరి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ జాబ్స్ అయితే లేవు అనమాట. ఓన్లీ మిగతా ఏదైతే కొత్త డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డాయో ఆ డిస్ట్రిక్ట్ ని ఒక క్యాడర్ డిస్ట్రిక్ట్ ని అయితే ఒక యూనిట్ గా అయితే తీసుకొని ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికం అనమాట. కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. 2026-27 సంవత్సరానికి మాత్రమే వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు 16 ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే 98 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, పీజీటీ అంటారు కదా, ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, అలాగే 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, అలాగే 52 ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ జీతం మరియు వయోపరిమితి, విద్యార్హతలు మరియు ఇతర వివరాలను అయితే మీరు కేజీబీవీ recruitment.apcfss.in లో అయితే మీరు ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. మరియు ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ నెల 27వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓన్లీ మీకు ఒక 10 రోజులు మాత్రమే టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ లో ఇక్కడ ఇచ్చిన నంబర్లకైతే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇప్పుడైతే ఒకసారి మనం చూద్దాము. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి ఇచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి సంబంధించిన టైప్ 3 జాబ్స్ అనమాట. ఇవి కేజీబీవీస్ లో ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఇందులో రిక్రూట్ అయితే చేసుకుంటారు అనమాట. ఆన్ కాంట్రాక్ట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 అనమాట. దేర్ ఆర్ మోర్ దెన్ 352 కేజీబీవీస్ ఇన్ ఏపీ అనమాట. అలాగే నేను చెప్పినట్టు అప్పుడే ఈ డిస్ట్రిక్ట్స్ కి అయితే జాబ్స్ అయితే లేవు. మరియు ఏదైనా గవర్నమెంట్ మీద అయితే ఎవరైనా కేసు వేస్తే ఈ జాబ్స్ మీద అది కోర్టులో ఉంటే కన్నా దీన్ని అయితే రిక్రూట్ అయితే చేయరు అనమాట. అది మనకు అక్కడ స్టార్టింగ్ లోనే పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ మెరిట్ బేసిస్ మీద అయితే ఉంటుందన్నమాట. అలాగే అదర్ క్రైటీరియా గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని బట్టే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మెయిన్లీ ఇట్స్ ప్యూర్లీ బేసిస్ ఆన్ మెరిట్ బేసిస్ అనమాట. దెర్ విల్ బి నో ఎగ్జామ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. ఇది ఒక మంచి నిర్ణయం అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మీ ఎడ్యుకేషన్ లో ఎక్కువ వచ్చిన మార్క్స్ ని కన్సిడర్ చేసి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. మరియు ఆల్ ద సెలక్షన్స్ విల్ బి మేడ్ యాజ్ ద న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఏ యూనిట్. నేను అప్పుడే చెప్పినట్టు ఒక న్యూలీ ఏర్పడిన డిస్ట్రిక్ట్స్ ని ఒక యూనిట్ గా అయితే మనకు పెట్టి భర్తీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇవి టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ అని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇందులో 299 టీచింగ్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి నాన్ టీచింగ్ జాబ్స్ కాదు, ఇవి ఓన్లీ టీచింగ్ జాబ్స్ మాత్రమే అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ టీచింగ్, అలాగే నేచర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అలాగే నేమ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వేకెన్సీస్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రిన్సిపల్ కి సంబంధించి టీచింగ్ పోస్ట్ కాంట్రాక్ట్ కింద
టైప్ 3 కేజీబీవీ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పీజీటీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కి సంబంధించి 98 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కి సంబంధించి 133 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ కి సంబంధించి 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మరియు ఇక్కడ మనకు జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. శ్రీకాకుళంలో 25 కేజీబీవీలు ఉన్నాయి. అందులో ప్రిన్సిపల్ కి 2 మరియు మ్యాథ్స్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ కి సంబంధించి 2 పోస్టులు, మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ సిఆర్టీ టోటల్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ 4 అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రిన్సిపల్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. పిఈటి అయితే లేవు అనమాట. ఇతర మ్యాథ్స్ కి సంబంధించి 2 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత పార్వతీపురం మన్యంకి సంబంధించి ఇక్కడ 14 పోస్టులు అయితే 14 కేజీబీవీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు పిఈటికి 1, అలాగే తెలుగు టీచర్ 1, హిందీ టీచర్ కి 2, ఇంగ్లీష్ కి 1, మ్యాథ్స్ కి 2, అలాగే పిఎస్ కి 4, ఎన్ఎస్ కి 1, అలాగే సోషల్ కి 1, ఇలా టోటల్ సిఆర్టీ వచ్చి 12 పోస్టులు అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ కి సంబంధించిన లిస్టులు అయితే పెట్టడం జరిగింది. ఎన్ని కేజీబీవీస్ అయితే ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని ఉన్నాయి, మరియు ఏ జాబ్స్ ఉన్నాయని మనకైతే ఇక్కడ చూపించడం జరిగింది. టోటల్ గా సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ కి సంబంధించి 133 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా ఉన్న 352 కేజీబీవీలో ఈ 133 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనకు పీజీటీఎస్ కి సంబంధించి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కి సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది. టోటల్ గా మనకు 98 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు టోటల్ గా ఇక్కడ ఇంగ్లీష్ కి సంబంధించి 19, అలాగే మ్యాథ్స్ కి సంబంధించి 9, ఫిజిక్స్ కి 17, మరియు కెమిస్ట్రీకి 17, మరియు 9 బాటనీ, జువాలజీ, ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనకు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే చేంజ్ అనమాట యాజ్ పర్ ద నీడ్. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ మరియు అలాంగ్ విత్ రోస్టర్ పాయింట్స్ వచ్చి మనకు అనెక్సర్ లాస్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది. మరియు నేను ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ ఎలా అంటే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై త్రూ KGBV recruitment.apcfs.in లో మీరు యాజ్ పర్ ద గివెన్ షెడ్యూల్ ఇన్ ద నోటిఫికేషన్ యూ నీడ్ టు అప్లై అనమాట. అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కి సంబంధించి ఎలిజిబుల్ మరియు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 300 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేసి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ టైమ్ లైన్స్ అని కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ 26వ తేదీ అయితే ఇచ్చారు. రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27వ తేదీ నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. మరియు రేపు నెల 5వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుందన్నమాట. 7వ తేదీ మనకు సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. 1:3 రేషియోలో ప్రిపేర్ చేస్తారు అనమాట. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9వ తేదీ ఉంటుంది. మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో 12వ తేదీ ఉంటుంది అనమాట. అలాగే గ్రీవియన్సెస్ ఆన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్సెస్ వచ్చి 14వ తేదీ ఉంటుంది. మరియు ఆఫ్టర్ కంప్లీషన్ ద గ్రీవియన్సెస్ ద ఫైనల్ లిస్ట్ విల్ బి అవైలబుల్ ఆన్ 16/6/2026 అనమాట. మరియు ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆన్ 18/6/2026. మరియు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫర్ కాంట్రాక్ట్ పోస్ట్ వచ్చి 18/6/2026 నుంచి మీరు ఇక్కడ ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లకైతే వెళ్తారు. రిపోర్టింగ్ టు డ్యూటీ వచ్చి 26/2026 నుంచి మీరు డ్యూటీలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మనకు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఏజ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే SC, ST, BC మరియు UWS క్యాండిడేట్స్ కి 50 ఏళ్ల వరకు అయితే అప్లై చేసుకోవడానికి టైం ఉందన్నమాట. మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ కి వచ్చి 52 ఇయర్స్ వరకు అయితే, క్యాండిడేట్స్ కి అయితే 52 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ సర్వీస్ ఉమెన్ ఉంటే వాళ్ళైతే 45 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇప్పుడు
కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు చెప్తాను. టెట్ క్వాలిఫికేషన్ అయితే మీకు ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుందన్నమాట. ద క్యాండిడేట్స్ మస్ట్ పాస్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అందరూ పాస్ అయితే అయి ఉండాలి. టెట్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ పీజీటీ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఈ టెట్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే ప్రిన్సిపల్ వచ్చి మస్ట్ ప్రాసెస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పీజీ అయితే చదివి ఉండాలి. ఎనీ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సంబంధించి రికగ్నైజ్ అయిన ఏ యూనివర్సిటీలో అయినా విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనమాట. అగ్రిగేట్ ఫర్ ఓసీస్ కి అయితే 50% మార్క్స్ అయితే పొంది ఉండాలి పీజీలో. అలాగే ఇక్కడ ఓసీస్ కి అయితే 45% వచ్చి బీసీస్ కి మరియు 40% అయితే ఎస్సీ ఎస్టీ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి అయితే 40% వచ్చి ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు మీరు మస్ట్ పోసెస్ బిఈడి లేదా ఎంఏ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉండాలన్నమాట. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఆఫ్ ద అగ్రిగేట్ ఫర్ ఓసీస్ అండ్ 45 ఫర్ బీసీస్, 40 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అనమాట. అంటే పీజీ ప్లస్ బిఈడి చదివిన వాళ్ళు ఈ ప్రిన్సిపల్ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కి సంబంధించి మనకు బిఈడి క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి లేదా ఈక్వివలెంట్ డిగ్రీ కలిగి ఉండాలన్నమాట. విత్ మెథడాలజీకి సంబంధించి ఏ సబ్జెక్ట్ కు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ కి సంబంధించి. మరియు ఇక్కడ 50% మార్క్స్ అయితే ఓసీ వాళ్ళకైతే వచ్చి ఉండాలి. 45% బీసీస్ కి, 40% ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వచ్చి ఉండాలన్నమాట బిఈడి క్వాలిఫికేషన్ తో. మరియు అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి 2 years పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ద రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ మినిమం 50% మార్క్స్ అగ్రిగేట్ ఫర్ ద ఓసీస్ 45% అనమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కి సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించి. మరియు సబ్జెక్ట్స్ యాజ్ స్పెసిఫైడ్ అండర్ అని మనకు పీజీటీ ఇంగ్లీష్ చదివి జాబ్ కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ చదివి ఉండాలి. పీజీటీ హిస్టరీకి ఎంఏ ఇన్ హిస్టరీ, అలాగే పీజీటీ సివిక్స్ కి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పీజీటీ కామర్స్ కి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ విత్ అకౌంటెన్సీ ఆర్ కాస్ట్ అకౌంటింగ్ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ప్రొవైడెడ్ హ్యావింగ్ బీకామ్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఈ డిగ్రీ లెవెల్లో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటే మీరు పీజీటీ కామర్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ కామర్స్. ఎంకామ్ చదివిన వాళ్ళు అలాగే బిజినెస్ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు పీజీటీ కామర్స్ కి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. పీజీటీ ఎకనామిక్స్ కి వచ్చి ఎంఏ ఇన్ ఎకనామిక్స్ ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది దానికి సంబంధించి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అలాగే పీజీటీ మ్యాథ్స్ కి సంబంధించి ఎంఏ ఎంఎస్సి మ్యాథ్స్ అయితే చదివి ఉండాలి. అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఎంఎస్సి విత్ ప్యూర్ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్లో దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పీజీటీ ఫిజిక్స్ కి వచ్చి ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే చదివి ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంఎస్సి ఫిజిక్స్ చదివినప్పటికీ, ఆస్ట్రో ఫిజిక్స్ చదివినప్పటికీ కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పీజీటీ కెమిస్ట్రీకి వచ్చి ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే చదివి ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ మరియు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండ్ అనలైటికల్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇతర వాటికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. పీజీటీ బాటనీ మరియు పీజీటీ జువాలజీకి ఎంఎస్సి ఇన్ బాటనీ, ఎంఎస్సి ఇన్ జువాలజీ అయితే చదివి ఉండాలి. అలాగే పీజీటీ వొకేషనల్ కి సంబంధించి అకౌంట్ అండ్ టాక్సేషన్ కి ఎంకామ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ టాక్సేషన్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బై ద యూజీసీ అనమాట. అలాగే పీజీటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బిఈ బీటెక్ లో సిఎస్సి అయితే చదివి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పీజీటీ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కి సంబంధించి ఎంఎస్సి హోమ్ సైన్స్ అయితే చదివి ఉండాలి. లేకుంటే బీఎస్సీ హోమ్ సైన్స్ కానివ్వండి, లేకుంటే పీజీ డిప్లొమా అయితే చేసి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పీజీటీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కి మస్ట్ ప్రొసెస్ ఎంబీబీఎస్ లేదా బిహెచ్ఎంఏ, బిఐఎంఎస్ లేదా బీఫార్మసీ చదివిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మస్ట్ ప్రొసెస్ లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదివిన వాళ్ళు కూడా ఈ పీజీటీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ పీజీటీ దానికి సంబంధించి
బీఎస్సీ నర్సింగ్ అయితే చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. అలాగే పీజీటీ జనరల్ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి ఎంఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్ విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్స్ వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీకి సంబంధించి మనకు ఇంటిగ్రేటెడ్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సిఈఆర్టీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ aggregate or second class bachelor's degree from the UGC recognized university with at least 50% of marks in aggregate for OCs and 45 for BCs, 40% for SC ST చదివిన వాళ్ళైతే దీనికైతే సిఆర్టీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. మరియు వాళ్ళు బీఈడి క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలన్నమాట. మెథడాలజీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అనమాట. ఇది దానికి సంబంధించి సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కి సంబంధించి ఇందులో తెలుగు వాళ్ళకు వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ యాజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు అయితే చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ హిందీకి వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ హిందీ. అలాగే ప్రవీణ దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి సర్టిఫికేట్ పొందినప్పటికీ, లేదంటే విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార సభ హైదరాబాద్ నుంచి మీరు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అయితే పొంది ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. మరియు అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బీఈడి విత్ హిందీ యాజ్ ద మెథడాలజీ ఇన్స్టిట్యూషన్ వచ్చి ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే బీఈడి హిందీ మీడియంకి వచ్చి దక్షిణ భారత హిందీ ప్రచార సభ దానికి సంబంధించి వాళ్ళైతే పాస్ అయి ఉంటే ఎలిజిబుల్ అవుతారు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఇంగ్లీష్ కి సంబంధించి ఇంగ్లీష్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద డిగ్రీ అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చి మ్యాథమెటిక్స్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద డిగ్రీ విత్ బీఈడి అయితే కలిగి ఉన్న వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఫిజికల్ సైన్స్ కి సంబంధించి వాళ్ళకి ఫిజిక్స్ అయితే మెయిన్ సబ్జెక్ట్ కి అయితే ఉండాలి బ్యాచిలర్ డిగ్రీలో. అలాగే బీఈడి ఇన్ ఫిజికల్ సైన్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, అలాగే సైన్స్ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే బయాలజికల్ సైన్స్ కి బాటనీ అండ్ జువాలజీ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి డిగ్రీలో. తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ అదర్ యాజ్ సబ్సిడరీ అండ్ యాన్సిలరీ సబ్జెక్ట్. పబ్లిక్ హెల్త్ కానివ్వండి, లేకుంటే హ్యూమన్ జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ ఇవి దాంట్లో ఉంటే మీ డిగ్రీలో దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. బీజెడ్సీ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే సోషల్ స్టడీస్ కి సంబంధించి సోషల్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయితే కలిగి ఉండాలి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లాంటివి. అలాగే బీకామ్ విత్ ఎనీ ఫాలోయింగ్ 4 సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. మరియు బీఈడి అయితే చదివి ఉండాలన్నమాట ఖచ్చితంగా సోషల్ స్టడీస్ లో. మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాము. బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద మార్క్స్ మస్ట్ ప్రొసెస్. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే చదివి ఉంటే బీపీఈడి లేకుంటే ఎంపీఈడి చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పీఈటీ అనమాట. అలాగే ఇంగ్లీష్ ఈజ్ ద ఓన్లీ మీడియం ఫర్ ద కేజీబీవీస్ అనమాట. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ద క్యాండిడేట్ షుడ్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అప్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు మీరు ఇంగ్లీష్ అయితే ఒక మేజర్ సబ్జెక్ట్ గా అయితే చదివి ఉండాలి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ బేసిస్ ఆన్ ద మెరిట్ అనమాట. అవార్డింగ్ సర్టెన్ వెయిటేజ్ మార్క్స్ ఫర్ ద అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. అలాగే ద మెరిట్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ టు 100 మార్క్స్ యాజ్ పర్ డీటెయిల్ బిలో. ఏ విధంగా మార్క్స్ అనేటివి మీకు కేటాయిస్తారంటే మెరిట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీస్ వచ్చి ఎస్ఎస్సికి 20 మార్క్స్ అయితే ఇస్తారు, ఇంటర్మీడియట్ కి 10 మార్క్స్, అలాగే డిగ్రీకి అయితే 20 మార్క్స్, మరియు ఎనీ మాస్టర్స్ కి అయితే 30 మార్క్స్ అయితే ఇస్తారు. మరియు బీఈడి, ఎంఏ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి 20 మార్క్స్ అయితే ఇస్తారు. ఇవి టోటల్ గా 100 మార్క్స్ అయితే ఈ వెయిటేజ్ అయితే ఇస్తారనమాట. ఇందులో 450 మార్క్స్ పొంది ఉంటే ఎలా వెయిటేజ్ క్యాల్కులేషన్ చేస్తారంటే 10th క్లాస్ లో మీకు 450 మార్క్స్ 600 కి వచ్చింటే ఇంటూ 20 అంటే 15 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అలాగే మీరు ఇంటర్మీడియట్ లో 1000 కి 755 పొంది ఉంటే ఇంటూ 10 7.55 అయితే యాడ్ చేస్తారు. అలాగే డిగ్రీలో మీకు 1000 కి 825 వచ్చి ఉంటే ఇంటూ 20 చేస్తే మీకు 16.5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఈ విధంగా మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్కులు అయితే వచ్చి ఉంటాయో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా సిజిపిఏ ఇంటూ 9.5% ఉన్న వాళ్ళకి, సిజిపిఏ ఉన్న వాళ్ళకి ఆ విధంగా అయితే క్యాల్కులేట్ చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ లో సిజిపిఏ ఉంటే ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ టోటల్ సెక్యూర్ మార్క్స్ అచీవ్డ్ బై ద ఇండివిజువల్ ఇన్ 100% ఆఫ్ 85.05% అయితే వాళ్ళు
పొందే అవకాశం అయితే ఉంటుంది. మరియు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఎస్ఎస్సి నుంచి 20 మార్క్స్, ఇంటర్మీడియట్ నుంచి 20 మార్క్స్, అలాగే డిగ్రీ నుంచి 30 మార్క్స్, మరియు ఎనీ బీఈడి నుంచి 30 మార్క్స్ అయితే టోటల్ 100 మార్క్స్ అయితే క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ మరియు యూజీడీ, పిఈ ఆర్ బీపీడీకి సంబంధించి 40 మరియు ఎస్ఎస్సి నుంచి 20 మార్క్స్, 100 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే క్యాలిక్యులేషన్ చేస్తారు. మరియు ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చి మనకు ఎవరికైతే ఎక్కువ హై మార్క్స్ ఇచ్చి ఉంటాయో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. రోస్టర్ పాయింట్స్ బేస్ చేసుకొని. మరియు ఇన్ కేస్ ఆఫ్ టై ద ఎల్డర్ ఏజ్ క్యాండిడేట్ విల్ గెట్ ద జాబ్ అనమాట. ఇన్ ఇఫ్ 2 or more female candidates have same date of birth, then candidates belong to following communities in that order shall be given a higher rank అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ ఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత బీసీఏ, బీసీడి, లాస్ట్ లో ఓసీ వాళ్ళకి అనమాట. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అయితే ఇందులో ఉంటుంది. మీకు ఇందులో కలెక్టర్ గారు అయితే చైర్మన్ గా అయితే వ్యవహరిస్తారు. మరియు ఇతర మెంబర్స్ అయితే ఇక్కడ కన్వీనర్ మరియు మెంబర్ గా అయితే డిఓ గారిని వాళ్ళని అయితే అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ సెలక్షన్ అయితే బేస్ చేసుకుని జాబ్ అయితే ఇస్తారు. రోస్టర్ పాయింట్స్ ఫర్ ఆల్ పోస్ట్ బి అరేంజ్డ్ కేటగిరీ వైజ్ గా మీకు స్టేట్ రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. మరియు స్పెషల్ గైడ్ లైన్స్ అనేటివి కొన్ని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్టీ క్యాండిడేట్ లేకుండా ఉంటే ఆ ప్లేస్ అయితే ఎస్సీ క్యాండిడేట్ కి అయితే భర్తీ చేస్తారు. ఎస్సీ లేకుండా ఉంటే బీసీఏ, బీసీడిఈ ఈ విధంగా భర్తీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ లేకుంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే ఆ జాబ్ అయితే ఫిల్ చేస్తారు. మరియు రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వచ్చి ఇన్ రిగార్డింగ్ టు ద అపాయింట్మెంట్ టీచింగ్ పోస్ట్ ప్రిన్సిపల్స్, ద డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇస్ ద competent authority to initiate a recruitment process in their respective district. వాళ్ళే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళు ఈ టోటల్ రిక్రూట్మెంట్ కి అయితే వాళ్ళు రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ కి అయితే వాళ్ళే హెడ్ గా అయితే వ్యవహరిస్తారనమాట. మెరిట్ లిస్ట్ అనేది కూడా వాళ్ళే అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇతర డీటెయిల్స్ అయితే మీకు చూడొచ్చు. 1:3 రేషియోలో మీకైతే సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ అయితే పిలిచడం జరుగుతుంది ఈ సెలక్షన్ కోసం. ఇన్ కేస్ ఆఫ్ డీటెయిల్స్ కరెక్ట్ గా లేకుంటే సర్టిఫికేట్స్ కరెక్ట్ గా లేకుంటేనో నెక్స్ట్ పర్సన్ కి అయితే ఆ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అగ్రిమెంట్ అనేది 1 year అయితే ఉంటుంది. మరియు ఇక్కడ మీకు శాలరీ ఎంత ఇస్తారంటే హానరోరియం కింద మీకు ప్రిన్సిపల్ కి అయితే 34,139 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కి 26,759, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కి 26,759, మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి 26,759 శాలరీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మరియు సెలక్షన్ యూనిట్స్ వచ్చి మీకు కొత్త డిస్ట్రిక్ట్ అయితే ఒక యూనిట్ గా అయితే మీకు చెప్పడం జరిగింది. ఇనెలిజిబిలిటీ అని ఇంతకుముందే కేజీవీలో పనిచేసి ఎటువంటి డిసిప్లినరీ గ్రౌండ్స్ లేదంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద డీబార్ అయినప్పటికీ లేకుంటే వాళ్ళని డిస్మిస్ చేసినప్పటికీ దీనికైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు అనమాట. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే 2025-26లో బీఈడి చదువుతుంటారో వాళ్ళైతే కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఇంటెన్షనల్లీ దే విల్ బి బ్యాడ్ ఫ్రమ్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. అలాగే వితౌట్ ప్రాపర్ లోకల్ సర్టిఫికేట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. కాంట్రాక్ట్ కండిషన్స్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయింది. ఆల్ అపాయింట్మెంట్స్ ఇష్యూస్ అండర్ ద నోటిఫికేషన్ ఇస్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ లేదా టెంపరీ బేసిస్ కిందని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఎటువంటి సందర్భంలోనైనా మిమ్మల్ని అయితే తీసేసేదానికి అవకాశం అయితే ఉంది. పూర్ పెర్ఫార్మెన్స్ చేస్తే అట్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ యూ విల్ బి రిమూవ్డ్ అనమాట. అలాగే లోకల్ స్టేటస్ వచ్చి 7 consecutive ఇయర్స్ ఫ్రమ్ 4th to 10th ఏ డిస్ట్రిక్ట్ లో చదివి ఉంటారో దాన్నే మీకు లోకల్ స్టేటస్ అయితే పరిగణించడం జరుగుతుంది. మరియు అగ్రిమెంట్ అని మనకు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద 1 year అయితే అగ్రిమెంట్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. మరియు జనరల్ గైడ్ లైన్స్ అని మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని, మరియు 18 years నుంచి 45 years ఏజ్ లోపల అయితే ఉండాలని, అలాగే ఇంగ్లీష్ మీడియం ని టీచ్ చేయాల్సి ఉంటుంది, మరియు పెర్ఫార్మెన్స్ అయితే బాగుండాలి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్ క్యాడర్ ఆఫ్ ద పోస్ట్ అయితే మనకు ఇక్కడ వర్క్ చేసే
అవకాశం అయితే ఉంది. మరియు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి తర్వాత మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, మాస్టర్స్, బిఈడి, మార్క్స్ మెమోస్, డిప్లొమా వేరెవర్ ఎలిజిబుల్ ఉంటే అప్లికబుల్ ఉంటే డిప్లొమా, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ మరియు టీచర్ ఎలిజిబిలిటీ టీఈటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో. ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనమాట. వీడియో అయితే చాలా లెంగ్తీగానే అయితే వచ్చింది, కానీ ఏం చేయలేం. పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అట్లీస్ట్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ ఎవ్రీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చి ఉందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతరులకైతే లైక్ చేసి షేర్ అయితే చేయండి. మరియు మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.